యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రతిరోజు చదివే పరిశుద్ధ గ్రంథం బైబిల్ను గురించినటువంటి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ఈ గ్రంథమును ఎవరు వ్రాశారు, ఎంతమంది వ్రాశారు, ఏ భాషలో వ్రాయబడింది, ఎప్పుడు వ్రాయబడింది అనేటటువంటి సమాచారాన్ని గురించి ఈరోజు మనం కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. బైబిల్ గ్రీకు పదమైన బిబ్లియా అనే పదం నుండి వచ్చింది. బిబ్లియా అనగా పుస్తకాల సమూహం అని అర్థం. బైబిల్లో 2 భాగాలు కలవు. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు కలవు. పాత నిబంధన, క్రొత్త నిబంధన మొత్తం కలిపి పుస్తకాల సంఖ్య 66. బైబిల్ 3 భాషలలో వ్రాయబడింది. మొదటిది హీబ్రూ, 2 అరామిక్, 3 గ్రీకు. పాత నిబంధనలో 90% హీబ్రూ భాషలోను, 10% అరామిక్ భాషలో వ్రాయబడింది. క్రొత్త నిబంధన మొత్తం గ్రీకు భాషలో వ్రాయబడింది. బైబిల్లో మొత్తం అధ్యాయాలు 1189. పాత నిబంధనలో 929 అధ్యాయాలు, క్రొత్త నిబంధనలో 260 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్లో మొత్తం వచనాలు 31,102. పాత నిబంధనలో 23,145 వచనాలు, క్రొత్త నిబంధనలో 7,957 వచనాలు ఉన్నాయి. బైబిల్ను దాదాపు 1500 నుండి 2000 సంవత్సరాల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు 40 మంది భక్తుల ద్వారా వ్రాయించాడు. పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించబడిన గ్రంథము కనుక దీనిని పరిశుద్ధ గ్రంథము అని పిలుస్తారు. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.